హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారనే నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మేమైతే తిరుపతి వెళ్తున్నాము. ఫ్లైట్‌లో వెళ్ళామండి. ఎందుకంటే హోటల్ బిజినెస్ కదా! ఎక్కువ రోజులు జర్నీ చేసి రావాలంటే కుదరదు. కాబట్టి ఫాస్ట్‌గా వెళ్ళి వచ్చేయొచ్చని మేమైతే ఫ్లైట్‌కి వెళ్ళడం జరిగింది. వైజాగ్‌లో అయితే స్టార్ట్ అయ్యామండి మేము. ఇది వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో. డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ అండి వైజాగ్‌ది. కాబట్టి ముందు ఎక్కడ కూడా షూట్ చేయడానికి అవ్వలేదు. ఫ్లైట్ ఎక్కిన తర్వాతే పర్మిషన్ ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో పర్మిషన్ అన్నది ఇవ్వరు ఫొటోస్‌కి కూడా. ఇలా టేకప్ అయ్యే సమయంలో అయితే నాకైతే చాలా భయమండి ఫ్లైట్. కానీ వీడియో తీసే సరదాలో నేను మర్చిపోయాను. ఎప్పుడు ఫ్లైట్ జర్నీ చేసినా సరే విండో సీట్ అయితే నాదే. మా ఫ్యామిలీలో ఎవరికొచ్చినా సరే ఆ విండో సీట్‌ని నాకే ఇచ్చేస్తారు. చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో కదా! ఎందుకని విండో సీట్ నేను తీసుకుంటాను. ఇదంతా కూడా వైజాగ్. ఫ్లైట్‌లో టేకప్ అయినప్పుడు ఫస్ట్ అయితే బీచ్ మీద నుండి వెళ్తుంది కదా! బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి చూడటానికి. చూడండి పెద్ద పెద్ద బిల్డింగులు కూడా చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో చూడటానికి. ఇప్పుడైతే బీచ్ మీద నుండి వెళ్తుంది అనమాట. జర్నీ అంతా కూడా ఆల్మోస్ట్ సీ మీదే ఉంటుందండి ఫ్లైట్ జర్నీ. ఇదంతా వైజాగ్. వచ్చేసింది సీ. ఈ వ్యూ చాలా బాగుంటుంది. చూడండి కెరటాలు ఎంత బాగా వస్తున్నాయో ఒడ్డుకి. నెక్స్ట్ ఇంకేం ఉండదండి పెద్దగా. సీ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకేం కనిపించవు. ఇది మధ్యలోకి వెళ్ళిన తర్వాత షిప్. ఇంక ఇది తిరుపతి వచ్చేసాక ల్యాండ్ అయిపోయేటప్పుడు అండి. ల్యాండింగ్ టైంలో కూడా చాలామందికి భయం వేస్తూ ఉంటుంది ఆ సౌండ్స్ అదేను. ఇంకా లోపలికి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి అయితే ఎదురుగుండా కనిపించారు. మనం దర్శనం చేసుకోవడానికి వచ్చింది ఆయన కోసం కదా. నేనైతే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. చాలా బాగుంది విగ్రహం కూడా చూడటానికి. అసలు ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఇది తిరుపతి ఎయిర్పోర్ట్. మా వదిన. ఎయిర్పోర్ట్ నుండి అయితే బయటికి వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి కాలినడకన వస్తామని అయితే మొక్కుకున్నామండి మేము తిరుపతి కాబట్టి. కాలినడకన స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసే ముందు అయితే
అక్కడ స్టార్టింగ్లో స్వామివారి పాదాలకి దీపం వెలిగించుకుని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడైతే చాలా భయపడ్డాం. కాలినడకన వెళ్తున్నాము, అది కూడా సమ్మర్లో నడవగలమా లేదా అని. కానీ ఇక్కడికి వచ్చాకనైతే పెద్ద ఎక్కువ ఎండలైతే ఏం లేవండి, చల్లగా బాగానే ఉంది. చూడండి, స్వామివారి పాదాలు ఉన్నాయి కదా, ఇక్కడ దీపం ముట్టించుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు మా వదిన కూడా దీపం పెడుతున్నారు, మా అన్నయ్య. తిరుపతి కొండపైకి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉంటాయండి కాలినడకన. ఒకటి అలిపిరి, 2 శ్రీపాదమెట్టు. మేము వెళ్ళిందైతే శ్రీపాదమెట్టు మీద నుండిగా వెళ్ళాము. దీన్ని స్వామివారు శ్రీపాదమెట్టుగా వెళ్ళారంట కొండపైకి. అమ్మవారిని కింద పెళ్ళి చేసుకున్న తర్వాత, కళ్యాణం తర్వాత స్వామివారు ఇప్పుడు మేము ఎటువైపు అయితే వెళ్తున్నామో కాలినడకన అటువైపే వెళ్ళారని అయితే చెప్తుంటారనమాట. అలిపిరి మార్గం అన్నది అన్నమయ్య వెళ్ళింది. మొదటి మెట్టు స్వామివారికి దండం పెట్టుకుని అయితే బయలుదేరామండి. ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకూడదు అనేసి అయితే మనసులో ప్రార్థించుకుని స్టార్ట్ అయిపోయాం. గోవింద గోవింద. మేమైతే బనానాస్ ఇంకా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసామండి. మధ్య మధ్యలో కోతులు అవి ఉంటాయి కదా, ఇంకా ఎనర్జీ ఎక్కడన్నా డ్రాప్ అయిందనుకోండి, ఇన్స్టెంట్ ఎనర్జీ మనకి బనానా వల్లనే వస్తుంది. స్టార్టింగ్లోనే చాలా కోతులు ఉన్నాయండి. అవి ఎవరి చేతిలో కవర్ కనిపించినా సరే పీకేస్తున్నాయి దగ్గరికి వచ్చి. అందుకని భయమేసి చున్నీతోటి కవర్ చేసేసాం కవర్ని. స్టార్టింగ్లో అయితే ఫస్ట్ నేను ఉన్నాను. తర్వాత అయితే ఇలాగా సగం నడక నడిచిన తర్వాత అడుగు పందులు కూడా కనిపించినాయండి అక్కడక్కడ. మాతో పాటే కర్ణాటక మినిస్టర్ వాళ్ళు కూడా నడిచారనమాట. వాళ్ళు కూడా అదే టైంకి వచ్చారు. ఎక్కుతూనే ఉన్నాం. కరెక్ట్గా మాకు కొండపైకి చేరుకునేసరికి గంటం పావు అయితే పట్టిందండి. అంటే పర్లేదు, బాగానే ఎక్కేసాం. చేతిలో బరువేమీ లేకపోతే మనం నడిచినట్టు కూడా తెలీదు.
ఓపిక లేని వాళ్ళకి కూడా ఆ శ్రీనివాసుడే ఓపికనిస్తాడనమాట. మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికైతే కాసేపు అక్కడక్కడ బ్రేక్ ఇచ్చాం. కూర్చుంటూ వెళ్ళాం. వీళ్ళు చూడండి ఏకంగా పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ప్రతి మెట్టుకి వచ్చారనమాట. వీళ్ళని చూసినప్పుడు చాలా సరదాగా అనిపించింది నాకైతే. చూడండి కనిపిస్తుంది కదా! అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు అయితే కాలినడకన బాగానే వచ్చేసామనిపించింది. ఇంత హైట్‌కి వెళ్ళగానే. సగం అయిపోయింది అప్పటికే కాలినడక. 2000 అడుగులు నడిచాము. ఇంకా 1388 అడుగులున్నాయి. సమ్మర్ అయినా సరే ఘాటీ కదండీ! పెద్ద వేడైతే ఏమీ లేదు. చల్లగా బావుంది. ఇక్కడ చూడండి అసలు స్టెప్స్ ఎంత కష్టంగా ఉన్నాయో. కొంచెం ముందుకెళ్ళాక చూస్తే మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగించి వెళ్తున్నారు. ఇంక లాస్ట్‌కి వచ్చేసరికి అయితే చీకటి పడిపోయిందండి. ఇది లాస్ట్ మెట్లు ఇక్కడ వచ్చేసాం కొండపైకి. ఇక్కడ కూడా ఒకసారి స్వామివారికి దండం పెట్టుకుని మళ్ళీ ఇంకా కొండ కిందకే వెళ్ళిపోయామండి. పైన కాటేజెస్లో రూమ్స్ ఎక్కడ తీసుకోలేదు. కిందకి వెళ్ళిపోయాం. ఏకాంత్ బిల్ కింద తిరుమలలో కిందకి వెళ్ళిపోయాము. హోటల్ పేరు వచ్చి ఏకాంత్ బిల్. చాలా బాగుంది ఇది కూడా. తిరుపతి డే 1 అయితే ఇలా జరిగిందనమాట. ఇక్కడ బాగున్నాయి వెంకటేశ్వర స్వామి ఫొటోస్ చాలా బాగున్నాయి. ఇది కింద హోటల్లో లాబీలో. ఇక్కడ చూడండి శంఖం అసలు ఎంత పెద్దది ఉందో సైడ్కి. తులసి మాలలు వేసి వెల్కమ్ చెప్తున్నారనమాట. కొండంతా ఎక్కాం కదా, ఓపిక అయితే అయిపోయింది. అందరం డల్గానే ఉన్నాం. కానీ అనుకున్నంత కష్టంగా అయితే ఏం లేదండి. ఇది తర్వాత రూమ్లో. ఇవి నేమ్స్ చూపించకూడదు అంటారు కదా వీడియోలో, అందుకని బాటిల్స్ తిరిగేసి పెట్టాను. ఇంకా నైట్ ఏకాంత్ బిల్లోనే డిన్నర్ కూడా చేసేసాం. మటా పులావ్, పన్నీర్, గుత్తి వంకాయ, ఇంకా క్రిస్పీ కార్న్, బేబీ కార్న్, లెమన్ కొరియాండర్ సూపు, ఇంకా బ్లూబెర్రీ పుడ్డింగు, ఫ్రూట్స్. నైట్ అయితే వీటితోటి ఎండ్ చేసేసాం ఇంకా డిన్నర్ని. కానీ ఫస్ట్ చేయాల్సిన పని నేను లాస్ట్లో చేశాను చూడండి. ఈ బిట్ వచ్చి మీకు నేను ఫస్ట్ చూపించాలి, కానీ తిన్న తర్వాత ఒకసారి చూపిద్దామనేసి అప్పుడు మళ్ళీ వీడియో తీశాను. ఇది టెన్ 10:30 అయిపోయిందండి మేము డిన్నర్ చేసేసరికి. కాబట్టి అన్నీ లాస్ట్లో ఉన్నాయి. ఇంకా నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉంది.
బట్ నేను అది వీడియో తీయలేదు, ఎందుకంటే మేము వెళ్ళింది సాటర్డే, కొండకు వెళ్ళాం కదా. నాన్ వెజ్ నాన్ వెజ్ అన్నది టచ్ చేయలేదు ఇంకా మేము. డే 1 అయితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా గడిచిపోయింది. డే 2 వీడియో కూడా నేను మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. చికెన్, తందూరి చికెన్, ఇది కొరియాండర్ చికెన్. గరిట అయితే కింద పడేసాను నేను. తర్వాత స్వీట్స్, పుడ్డింగ్స్, చాక్లెట్స్, కేక్స్ చాలానే ఉన్నాయి. డిజర్ట్స్ ఇవన్నీ కూడా, లడ్డు.